ఆగమా ఎపిసోడ్ 10. అంతే, లటక్కున చెయ్యి వెనక్కి లాగేసుకొని చెంగున కిందకి దూకేసి, కూర్చోండి లక్కీ గారు రాగాలు తీస్తూ అంటూ, హా అన్నయ్య వస్తున్నా అంటూ కావాలనే తన మాటలు విననట్టుగా అక్కడ ఎవరూ లేకపోయినా పిలుస్తున్నట్టుగా పలుకుతూ తప్పించేసుకుంది. దాన్ని ఆపుదామన్నా పక్కనే లక్కీ ఉండడంతో నోటిని కుట్టేసుకుంది వేణి. వచ్చినప్పుడు తను కూడా గమనించక ఇప్పుడు చూడగానే ఎందుకో గుండె భారం. తనకు గాయమైతే నాకెందుకు ఇలా అవుతుంది? తనలో తానే మదన పడిపోతున్నాడు లక్ష్. వాడి ఆలోచనలు చూసి లక్కీ లక్కీ అని పిలిచింది వేణి. హా వదినా అంటూ అన్నాడు లక్కీ. ఏమైందిరా అలా ఉండిపోయో అని వేణి అంటే, ఆహా ఏం లేదు వదినా, నేను ఇప్పుడే వస్తా అని అన్నాడు లక్కీ. ఎక్కడికి రా అని వేణి అంటే, వాష్రూమ్ వదినా అని అన్నాడు లక్కీ. ఓ బాత్రూమ్ లిల్లీ రూమ్లో మాత్రమే ఉంది, చూడరా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అని వేణి చెప్పగానే, లిల్లీనా? లిల్లీ ఎవరొదినా అర్థం కాక అడిగాడు లక్ష్. ఓ సారీ లీలారా, దాన్ని ముద్దుగా లిల్లీ అంటాంలే మేము అని అంది వేణి. హో సరే వదినా అంటూ లీలా తింటున్న దోశని మొత్తం చుట్టేసి నోట్లో పెట్టేసుకొని దాని రూమ్ వైపుగా నడిచాడు. రూమ్ దగ్గరికి వచ్చిన తన కంటికి కట్ ఓపెన్ చేస్తూ కనిపించింది లీలా. అది చూడగానే సైడ్కి దాక్కొని దొంగలా చూశాడు విషయం ఏంటా అని. లోపల గాయం పూర్తిగా మానక ఇంకా పచ్చగానే ఉంది. ఎండిపోయిన కాటన్ దెబ్బకి అతుక్కుపోయేసరికి అది పీకడానికి ముల్లో కాలనే చూసి చిన్నగా పీకేసింది. అరచేతి నిండా ఎర్రగా గోరింటాకు ఉండాల్సిన ప్లేస్లో ఎర్రటి రక్తాన్ని చూస్తుంటే వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దెబ్బని మొత్తం క్లీన్ చేసేసుకొని రాత్రి పెట్టిన ఆయింట్మెంట్ మళ్ళీ పెట్టుకుందామని తీసుకుంది. కానీ రాత్రిలాగా మంట తీస్తే ఆ నరకం మళ్ళీ పడాలా? కానీ తప్పదు కదా అనుకుంటూనే మెల్లిగా తీసి అప్లై చేసింది. అంతే, పగటిపూటే ఆకాశం నిండా ఉండే చుక్కలన్నీ కనిపించాయి దానికి. అరిస్తే ఆ అరుపులు బయటకు వినిపిస్తాయేమో అని బెడ్పై పిడికిళ్ళని బలంగా పట్టేసింది. కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా రాలిపోయాయి పాపం. ఒక 3 నిమిషాలకి మంట తగ్గి కాస్త కూల్ అవ్వగానే పిడికిళ్ళని మెల్లగా సడలించి కాస్త రిలాక్స్ ఫీల్ అయింది. ఎందుకో తన బాధ చూసి అక్కడ ఉండలేకపోయాడు లక్కీ. ఎలా దానికి తెలియకుండా లోపలికొచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోయాడు బయటికి. హా నాన్న దా, వేడివేడి దోశలు వేస్తున్నా, తింటూ మాట్లాడుకుందాం తను రాగానే అనింది వేణి. వదిన మాటలకి కళ్ళ నీటిని తుడిచేసుకుంటూ వెళ్ళి ఇందాక లీలా కూర్చున్న ప్లేస్లోనే కూర్చున్నాడు లక్ష్. ఇప్పుడు చెప్పురా ఏంటంట వాడి బాధ అని అడిగింది వేణి. అది వదినా, వాడు మన నిక్కిని లవ్ చేస్తున్నాడంట దోశ తింటూనే చెప్పాడు. వాడి మాటలకి బిత్తరపోయి, ఏంట్రా నువ్వు చెప్పేది ఆశ్చర్యంగానే అడిగింది. నిన్ననే తెలిసింది నాకు కూడా అంటూ రాత్రి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన రచ్చ మొత్తం చెప్పేశాడు కాస్త బాధగానే. అరే మరి అలా ఏమనుకుంటారో ఏమో అని చెప్పకుండా ఉండడం ఏంట్రా అని వేణి అంటే, తమరు కూడా నా ప్రేమను మొదట్లో అలానే చేశారులే మేడం గారు, ఎప్పుడు చేశాడో ఏమో కాల్. వాళ్ళ మాటలన్నీ వింటూనే కాబోయే పెళ్ళంపై సెటైర్ వేసేశాడు విన్ను. అరే విన్ను, నువ్వు ఇంకా ఫోన్ పెట్టేలేదా? తనపై సెటైర్ వేశాడు అన్న చిరుకోపంతోనే చిన్నగా అరిచింది వేణి. ఏంటి వదినా, అన్నయ్యనా? గబుక్కున ఫోన్ తీసుకొని వీడియో ఆన్ చేశాడు లక్ష్. ఏం తంబి గారు, అన్నతో చెప్పుకోరు కానీ డైరెక్ట్గా వదిన దగ్గరికి అయితే వెళ్ళిపోతారే అని విన్ను అంటే, అన్నయ్య నేను లేచేసరికి నువ్వు పొలోమని వెళ్ళిపోయావు, ఇంకా నన్నేం చేయమంటావు? నేను కాస్తో కూస్తో ఫ్రీగా ఉండేది నీ దగ్గర, లేకపోతే వదిన దగ్గర మాత్రమే కదా. అమ్మతో ఇలాంటివి ఎలా చెప్పుకునేది? తను బాధపడుతుందిరా అని అన్నాడు లక్ష్. సరేలేనన్నా, అసలు ఆ కెవిగాడు ఇలా ఎలా ఆలోచించాడు? ఇంటికి వచ్చాక చెప్తా వాడి పని, నువ్వేం బాధపడకు, కాసేపు బేబీతో కబుర్లు చెప్పేసి వచ్చేసే. బాయ్ విన్నీ అని అన్నాడు విన్ను. బాయ్రా ప్రేమగా చెప్పింది వేణి. ప్రియురాలి ప్రేమ బదులుకి నవ్వుతూ ఫోన్ పెట్టేసి తన ఎదురు ఛాంబర్లోనే పూర్తిగా కంప్యూటర్లోకి దూరిపోయి మరీ వర్క్ చేస్తున్న కెవిన్కి ఫోన్ చేసి మరీ పిలిచాడు విన్ను. లోపలికొస్తూ, ఎక్స్క్యూజ్ మీ సార్ అని కెవి అంటే, ఎస్ కమిన్ అని అన్నాడు విన్ను. చెప్పండి సార్ అని అన్నాడు కెవి. మనమిద్దరమే ఉన్నప్పుడు బావా అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కంప్యూటర్ వైపు చూస్తూనే అన్నాడు విన్ను. అది సార్ అనబోయి బావా అంటూ, కాస్త అలవాటు అవ్వాలి కదా అన్నాడు కెవి. అలవాటు కావడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో అయ్యగారికి? టేబుల్పై మోచేతుల్ని ఆనిస్తూనే సూటిగా చూస్తూ అన్నాడు. అలవాటు కాకపోయినా పర్లేదులే సార్. తనలో తానే గొనుక్కుంటున్న మాటలు సరిగ్గా వినిపించక, ఏంట్రా పలకవు అని అన్నాడు విన్ను. బావా అదేం లేదు, అలానే పిలుస్తాలే అంటున్నా అని అన్నాడు కెవి.
హా, గుడ్. జీకే గ్రూప్స్ది ఫైల్ రెడీ అయిందా అని విన్ని అడిగితే, హా బావా అయిపోయింది అని చెప్పాడు కెవి. హా, తీసుకొని రాపో ఒకసారి చూస్తా అని విన్ను అంటే, ఓకే అని అన్నాడు కెవి. బావా అని విన్ని అంటే, హా బావా హా. పిలుపు మరిచినందుకు వత్తి మరీ చెప్తుంటే వెళ్ళేవాడు కాస్త చిందులు తొక్కుతూనే పలుకును వత్తి పలికి బయటికి వెళ్ళాడు కెవి. వాడి చేష్టలకి నవ్వేసుకున్నాడు విన్ను. ఇదిగో బావా అని అంటూ కెవి ఫైల్ని ఇస్తుంటే, మరీ అంత సాగబీగకులే, తెగిపోతుంది తీగ. అయినా వాడికేమైంది, అలిగిపోయి వదిన దగ్గర కూర్చున్నాడు తెలియనట్టే అడిగాడు విన్ను. ఓహో, అయ్యగారు ఇక్కడ నన్ను బురిడీ కొట్టించి అక్కడ తేలేరన్నమాట అని అనుకున్నాడు కెవి. ఏంట్రా పలకవు? ఆహా, ఏమో బావా నాకేం తెలుసు. ఇద్దరికిద్దరూ బాగా తయారయ్యారులే నాకు. అయినా ఎప్పుడో అదేదో ట్విన్ బేబీస్ లాగా అతుక్కునే ఉండేవాళ్ళుగా, ఇప్పుడేమో వాడు అక్కడికి ఎందుకు పోయాడో కూడా తెలీదా నీకు అని విన్ను అంటే, అరే వాడెందుకు పోయాడో నాకెలా తెలుస్తుంది బావా అని చిరుకోపంగా అన్నాడు కెవి. సర్లే కోప్పడుకు. వాడి చిరుకోపానికి లోపల నవ్వేసుకుంటూనే బయటికి నార్మల్గా ఉన్నాడు విన్ను. వదిన దోశ తింటూనే పిలిచాడు లక్ష్. హారా చెప్పు. అది లీలాకేమైంది అంత సడన్గా అడిగిన తన మాటకి అప్పుడే బయటకు వస్తున్న లీల అదిరిపడింది. ఓరి నాయనో, వీడు మొత్తం చూసేశాడా ఏంటి అన్న అనుమానం రాగానే ఒక చెవిని కిచెన్ వైపుకు వదిలేసి తల్లికి అనుమానం రాకుండా ఏవేవో పనులు చేస్తున్నట్టుగా కవర్ ఇచ్చింది లీల. దానికేమైందిరా అని వేణి అంటే, ఆహా అది ఇందాక రూమ్లో అనగానే చేతిలోని క్లాక్ నేల జారి, దేవుడా వీడు మొత్తం చూసేసినట్టున్నాడు అనుకోగానే ఒళ్ళంతా సన్నగా ఉనికేసి, అక్కా అక్కా ఆ సూరిగాడు చూడే మన మల్లె తోటలో పూలన్నీ మళ్ళీ కోసేస్తున్నాడు. లక్కీ నోటి మాట బయటకు రాకముందే అరిచేసింది గట్టిగా. ఏంటి, ఆ నా కొడుకు మళ్ళీ వచ్చాడా? ఆగు, వాడి పని చెప్తా. నువ్వు ఈ దోశ తింటూ ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తా అంటూ ఓనిని నడుముకి బిగించి అట్లకర్ర పట్టుకొని వేణి పెరటి వైపుకి వెళ్తుంటే, ఏంటా గొడవ అనేసి తన వెనకే వెళ్ళాలని చూసిన లక్కీని ఆపేసి కిచెన్ గుమ్మానికి చేతిని అడ్డుగా పెట్టేసింది లీల. అది అంత సడన్గా అడ్డు రాగానే ఏమైందో అర్థం కాక దాన్ని పైనుంచి కింది దాకా చూస్తుంటే వయ్యారంగా వంగిన నడుము కనీ కనిపించక అల్లరి చేసేస్తుంది. దానిపై దృష్టి పడగానే చటుక్కన గిల్లేసి, ఏంటి మ్యాటర్, ఏంటి ఫోజు అని అన్నాడు లక్కీ. అబ్బా దొంగనాయాల అలా గిల్లవేంటివే అని అంది లీల. ఏంటి బేనా? బావురు కప్పలా తెరిచేశాడు నోటిని. బేనే, ఎందుకు గిల్లావు చిరుకోపంగా అడుగుతుంటే మీదకొచ్చేసి, ఇంత వయ్యారంగా నా ముందు నిలబడితే గిల్లకి ఇంకేం చేయను మళ్ళీ గిల్లుతూనే అన్నాడు. అబ్బబ్బా అది చెయ్యారాడ్డా అని లీల అంటే, ఏ చూస్తావా అంటూ కన్ను కొడుతుంటే, ఇప్పుడు నాకు నీతో గొడవ పెట్టుకుని ఓపిక లేదులే, కానీ ఏంటి అక్కతో ఏంటంటో చెప్తున్నావు కళ్ళు ఎగరేస్తూ అడిగింది లీల. అది అడిగితే కానీ గుర్తురాక గాయం గుర్తొచ్చి చేతి వైపు చూసి టక్కున దాన్ని చేపట్టుకొని, ఏమైంది చేతికి ఎంతో నెమ్మదిగా అడిగాడు. హే వదులు విసురుగా చేతిని లాగేసుకొని, ఏం కాలే, చిన్న దెబ్బ తగిలింది అంతే, ఇది అక్కకు చెప్పుకు, అది చూస్తే బాధపడుతుంది, దానికంట నీరు చూస్తే నేను తట్టుకోలేను, అందుకే దానికి చెప్పుకు ప్లీజ్ ఆల్మోస్ట్ కంట నీరు పెట్టుకుంటూనే అడిగింది. తన కంట్లో నీళ్లు చూడలేక తల పక్కకు తిప్పేసుకొని, ఆహా అలా చెప్పకూడదు అంటే ఈ దెబ్బ ఎలా తగిలిందో చెప్పాలి డిమాండ్ చేశాడు లక్కీ. అది నీకు అనవసరం అని లీల అంటే, ఆహా అవునా, అయితే ఓకే చెప్పక్లే వదినా కేకేస్తుంటే, హే ప్లీజ్ ఎందుకు నా బాధ అర్థం చేసుకోవు తనని వెనక్కి నెట్టేసి బలంగా వాడి నోటిని మూస్తూనే అనింది లీల. అంత దగ్గరగా వచ్చిన తనని దూరంగా పంపలేక నడుము చుట్టూ చెయ్యేసి మీదికి లాక్కున్నాడు. ఒక్క క్షణం అదిరిపడింది దాని గుండె. ఏం చేస్తున్నావు అంటుంటే, చెప్పు బేబీ ఏమైంది కామ్గానే అడిగాడు. దానికి ఇలా లాగాలా అని లీల అంటే, ఏమో నువ్వు ఇంత దగ్గరగా ఉండేసరికి నాకే తెలియకుండా నా చెయ్యి అలా వెళ్ళిపోయింది నీ నడుంపైకి. దాని కళ్ళలోకి చూస్తూ చెప్తుంటే దాని ప్రమేయం లేకుండా వాటి లోతుల్లోకి చూసేస్తుంది ఒక ట్రాన్స్లో. ఇంతలో అక్కడ వాడు లేడు కదే, పారిపోయినట్టున్నాడు మాట్లాడుతూనే వస్తున్న తన పలుకులకి ఇద్దరూ గాబరాగా దూరం జరిగి సర్దుకున్నారు. చాలాసేపు అయింది కదా, వెళ్ళిపోయాడేమో. సరే ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే, నేను వెళ్తున్నా, కాస్త పనుంది నాకు. లక్కీ వైపున ఉన్న బాటిల్ని అందుకుంటూనే, ప్లీజ్ చెప్పొద్దు ఎంతో రిక్వెస్టింగ్గా చెప్పేసి గబగబా బయటకు వెళ్ళిపోయింది. దాని మత్తు కళ్ళ మైకంలోని ఉన్న మన బాబు మెదడుకి ఆ మాటలు ఏం ఎక్కలేగా
ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లో ఉండిపోయాడు వాడు. అది చూసి రే ఏమైందిరా అలా ఉన్నో వేణి కదిపితే కానీ రీతికి రాక వదిన ఏం లేదు ఇక వెళ్ళొస్తాను నేను అని అన్నాడు లక్కీ. అదేంట్రా చాలా అప్పుడే అని వేణి అంటే వదిన ఎక్కువైంది మళ్ళీ వస్తుంటాగా వెళ్ళొస్తానే బాయ్ అత్త అని రాఘవికి చెప్పాడు లక్కీ. బాయ్ రాలుడా జాగ్రత్త అని రాఘవి అంటే ఓకే చెప్తూనే బయటికి వెళ్తూ జేబులో ఉన్న మినీ బుక్ పేపర్లో ఏదో రాసేసి గుమ్మం దగ్గర ఉన్న లీలాని చూస్తూ తన చేతిలో ఆ పేపర్ పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటా బాయ్ స్వచ్ఛంగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. అంత స్వచ్ఛమైన నవ్వు వాడి నుంచి ఇదే మొదటిసారి తను చూడడం. ఆ చిరునవ్వు ఎందుకో తెగ నచ్చేసింది తనకు తెలియకుండానే. తను వెళ్ళిపోయేంత వరకు అటే చూస్తూ వాడు వెళ్ళిపోయాక వాడు ఇచ్చిన పేపర్ ఓపెన్ చేసి చూసింది లీల. అందులో నైట్ 11కి కాల్ చేయి, ఇది నా నెంబర్, చేయలేదో వదినకు చెప్పేస్తా చిలిపిగా బెదిరించాడులేండి. అది చూడగానే కోపం నడినెత్తికి పాకి క్షణం కాలేదు కదరా స్మైల్ బాగుంది అని పొగిడి నీ ముఖం తగలయ్యా నన్ను బ్లాక్మెయిల్ చేసేంతవరకు వెళ్ళావా రాని నాకు టైం రాని అప్పుడు చెప్తా కోపంగా అనుకుంది లీల. పెళ్ళికి ఎక్కువ టైం లేదు అనేసి ఇంట్లో ఆడవాళ్ళంతా షాపింగ్స్ డ్రెస్ సెలెక్షన్స్ ఇంటి పనుల్లో పడిపోయారు. ఆఫీస్కి వెళ్ళిన విన్ను రామ్ కెవి కూడా లీవ్ పెట్టేసి ఇంటి పనుల్లో పడిపోయారు. ఎవరి గురించో నా సొంత వాళ్ళతో గొడవ పడ్డం ఏంటి, ఎలాగో ఈ కొంపకే వస్తుంది కదా అప్పుడు చెప్తా దాని పని అని కసిగా అనేసుకొని ప్రస్తుతానికి అందరి దగ్గర ఆ పెళ్ళి అంటే తనకు ఇష్టం ఉన్న మాదిరే బిహేవ్ చేయడం మొదలుపెట్టింది రంజని. ఇంత సడన్గా మనవరాలి బిహేవియర్లో చేంజ్ అర్థం కాక తెల్ల ముఖం వేసుకొని ఎవరు పిలిచినా ముక్తసరిగా పలుకుతూ చేసే ప్రతి పనిలో గొనుక్కుంటూ విసుక్కుంటూనే వచ్చిన ప్రతి ఒక్కరిని అరుస్తూ కరుస్తూనే కూర్చుంది భ్రమరాంబ. తల్లి బుద్ధి ఎప్పుడో చిన్నప్పుడే అర్థం చేసుకున్న జాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోక ఆవిడ మాటల్ని మీరేం పట్టించుకోకండి అంటూ ఆవిడ మాటలకు నొచ్చుకుంటున్న పని వాళ్ళతో చెప్పేసింది జాను. పెద్ద తలకాయలు అన్నీ పెళ్లి పనుల్లో ఉండిపోతే చిన్న తలకాయ రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూనే మధ్య మధ్యలో ఆ ప్రకాష్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ బాధపడతాడేమో అనేసి చేసినప్పుడల్లా నవ్వుతూ మాట్లాడేసి ఇక ఎంతసేపటికి తను వదలకపోయేసరికి చదువుకుంటున్న ప్రకాష్ మళ్ళీ చైనా నెమ్మదిగానే అడిగింది నిక్కి. ఆ మాట వినగానే చదువుకుంటున్నావా, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పి ఊరికే నిన్ను డిస్టర్బ్ చేసిన వాడిని చేసావుగా నన్ను, పోయి చదువుకోపో బాయ్ అంటూ కోపంగా అరిచేసి ఫోన్ పెట్టేశాడు. అరే ఇప్పుడు నేనేమన్నాను, ఎందుకు అంతలా అరుస్తున్నాడు? వాడి మాటలకి కాస్త బాధేసి మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నాడు. దాని పాటికి అది ప్రశాంతంగా చదువుకుంటున్న దాని బుర్రని నాశనం చేసేసిపోయాడు దరిద్రుడు. ఇప్పుడు చదువుదామన్న మైండ్ అంతా ఖరాబ్గా ఉంది. డిస్టర్బ్ అయిన మైండ్తో చదవలేక పోయి గార్డెన్లో కూర్చుంది. ఇంటికి డెకరేషన్స్ చేపిస్తూనే అంత డల్గా దాన్ని ఎప్పుడూ అలా చూడక కాస్త బాధేస్తుంటే వెళ్ళొద్దు అనుకుంటూనే ఉండలేక నిక్కీ ఏమైంది అలా ఉన్నావు? కెవిగాడు చిన్నగా మాట్లాడుతూనే దగ్గరికి వెళ్ళాడు. వాడిని చూడగానే వడిలిపోయిన ముఖంతో ఇలా రా అంటూ పిలిచింది. కాస్త మొహమాట పడుతూనే వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు కెవి. తను కూర్చోగానే బలంగా తన చేతిని చుట్టేసి వాడి భుజంపై తలవాల్చి మనసేం బాలేదురా, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, కాసేపు నాతో ఉండవా, ఎందుకో చిరాగ్గా ఉంది. తనలా పట్టుకుంటే ఏదోలా ఉన్న తన గొంతులోని డల్నెస్ని అస్సలు తట్టుకోలేక అతి కష్టం మీద అలానే ఉండిపోయాడు కెవి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఏమైందిరా అలా ఉన్నావు చిన్నగా లాలనగా అడిగిన తన గొంతుకి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న నిక్కి మెల్లిగా కళ్ళు తెరిచి ప్రకాష్ అరిచాడురా, అదే కాక నాపై కోపంగా కూడా ఉన్నాడు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే కాస్త మూడీగా ఉంది. తనపై అరిచాడు అన్న మాట వినగానే వాడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి బలంగా. ఏమంటరా, ఏమైంది, నీపై అరుస్తాడా, అంత ధైర్యమా వాడికి? హైపర్ అయిపోయాడు. వాడి హైపర్ చూసి నీకేమైందిరా, నువ్వెందుకు అరుస్తున్నావు, అయినా ఈ మధ్య నీకేమైనా పిచ్చి పడుతుందా, ఎందుకని నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నన్ను ఊరికే అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు? మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంటే చాలు ఫస్ట్ ఇది చెప్పు, వాడు ఎందుకు అరిచాడు నీపై అని కోపంగా అడిగాడు కెవి. నీకు ఇది ముఖ్యమైతే నాకు నువ్వు ముఖ్యం, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. విసురుగా పైకి లేచి వాడి కాలర్ పట్టుకుంది నిక్కి. ఇప్పుడైనా మన బాబు ఓపెన్ అవుతాడో లేదో మరి చూద్దాం. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ.